శాఖ దీని మీద చాలా పెద్ద రచ్చ నడిచిన తర్వాత పార్లమెంట్ లో చర్చ నడిచింది, గుర్తుంది కదా, ఏది అవిశ్వాస తీర్మానం. ఆ టైంలో ప్రతి రాష్ట్రము కూడా విభజన చట్టంలో పెట్టారు కాబట్టి ఇవ్వండి, కానీ మాకు కూడా ఇవ్వండి అని అడిగింది. అడిగిన వాళ్ళలో బీహార్ వాడు ఉన్నాడు, చండీగఢ్ వాడు ఉన్నాడు, పంజాబ్ వాడు ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ వాడు ఉన్నాడు, అడగనోడు ఎవడున్నాడు. అసలు ఈ హోదాకేంటి, మొత్తం వనరులు 100 రూపాయలు ఉంటే 100లో 33 రూపాయలు తీసి ఈ హోదా బేస్డ్ రాష్ట్రాలకు ఇస్తారు, మిగతా డబ్బులు మిగతా వాళ్ళకి పంచుతారు. ఇదివరకు ఇవి చిన్న చిన్న రాష్ట్రాలు, హోదా ఉన్న రాష్ట్రాలు కాబట్టి వీళ్ళకి ఆ బల్క్ అమౌంట్ మామూలుగా ఏంటి, మనకి జనాభా ప్రాతిపదికన డబ్బులు పంచుతారు. ఇవి జనాభా ప్రాతిపదికన పంచితే కనుక వీళ్ళకి 10 రూపాయలే వస్తాయి. ఇప్పుడు ఈ 33 రూపాయల్లో షేర్ ఇచ్చేటప్పటికి 20 రూపాయలు 30 రూపాయలు వచ్చింది ఒక్కొక్కరికి. సింపుల్ లాజిక్ అనమాట. దాని వలన అక్కడ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. అన్ని రాష్ట్రాలకి స్టేటస్ ఇస్తే అప్పుడు స్టేటస్ లేని రాష్ట్రాలు ఏమో 70 రూపాయలు తీసుకుంటాయి, స్టేటస్ ఉన్న రాష్ట్రాలు 33 రూపాయలు తీసుకోవాలి. ఈ గోల లేకుండానే నరేంద్ర మోడీ రాగానే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు అసలు హోదా అన్నటువంటి తీసేశారు. తీసేసి ఈవెన్ హోదా బేస్డ్ స్టేట్స్ లో కూడా 60-40% పెట్టారు. మామూలుగా హోదా బేస్డ్ స్టేట్ లో ఏంటంటే ఏదైనా పథకానికి 90